స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద లైఫ్ ప్రాసెస్ అయిన రెస్పిరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ రెస్పిరేషన్లో ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నామంటే వాట్ ఈజ్ రెస్పిరేషన్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అండ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. Let us see the first one. What is respiration? Respiration is energy releasing system of our body. సో ఈ రెస్పిరేషన్ని ఎనర్జీ రిలీజింగ్ సిస్టమ్ అని అంటున్నాం. మరి డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుంది? డైజెషన్లో ఏం జరుగుతుంది? సో డైజెషన్లో మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో ఏదైనా అంటే కార్బోహైడ్రేట్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, ఏ ఫుడ్ అయినా సరే అల్టిమేట్గా గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది త్రూ డైజెస్టివ్ సిస్టమ్. సో ఈ గ్లూకోజ్ ఫర్దర్ బ్రేక్ డౌన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా డివైడ్ అవుతూ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇదే రెస్పిరేషన్. సో దిస్ గ్లూకోజ్ ఫర్దర్ బ్రేక్స్ డౌన్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ టు రిలీజ్ ఎనర్జీ. దిస్ ఈజ్ రెస్పిరేషన్. సో దిస్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ అకర్స్ ఎయిదర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఈ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అనేది ఆక్సిజన్ ప్రెజెన్స్లో అవ్వచ్చు, ఆక్సిజన్ యాబ్సెన్స్లో కూడా అవ్వచ్చు. లెట్ us see types of respiration. Two types of respiration we can observe in all living organisms. First is aerobic respiration, second one is anaerobic respiration. So what is aerobic respiration? If glucose breaks down in the presence of oxygen and releases energy, it is called aerobic respiration. అంటే గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో బ్రేక్ డౌన్ అయ్యింది అంటే అది ఏరోబిక్ రెస్పిరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఇవి రెండే కాదు చాలా ఉన్నాయి ఏరోబిక్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ అనెరోబిక్ రెస్పిరేషన్? ఇఫ్ గ్లూకోజ్ బ్రేక్స్ డౌన్ ఇన్ ద absence of oxygen and releases energy, it is called anaerobic respiration. For example, yeast, some bacteria and even in human muscles we can observe this anaerobic respiration. సో అనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ లేనప్పుడు జరిగే రెస్పిరేషన్ అనమాట. లెట్ us see differences between aerobic and anaerobic respiration. సో ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, అనెరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటో చూసాం కదా. ఇంకా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా వాటి మధ్య అనేది చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్ ఈస్ ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది ఇట్ అక్కర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అనెరోబిక్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ ద absence or lack of oxygen. Next, glucose completely breaks down here and releases high amount of energy. Anaerobic respiration లో గ్లూకోజ్ అనేది కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవ్వదు, పార్షియల్ బ్రేక్ డౌన్ అక్కర్స్ అండ్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజెస్ హియర్. సో ఈక్వేషన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ గివింగ్ అస్ CO2 అండ్ H2O ప్లస్ ఎనర్జీ. అనెరోబిక్ రెస్పిరేషన్లో గ్లూకోజ్ గివింగ్ అస్ లాక్టిక్ యాసిడ్ ఆర్ ఇథనాల్ అండ్ ఎనర్జీ ఈజ్ రిలీజింగ్ హియర్. సో ఇక్కడ అనెరోబిక్ రెస్పిరేషన్లో గ్లూకోజ్ అనేది కంప్లీట్గా డివైడ్ అవ్వడం లేదు, పార్షియల్గా డివైడ్ అయ్యి ఇథైల్ ఆల్కహాల్ కానీ లేకపోతే లాక్టిక్ యాసిడ్ కానీ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్, రెస్పిరేషన్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. హియర్ ఫస్ట్ వీ కెన్ సీ రెస్పిరేషన్ ఇన్ ఎర్త్ వార్మ్స్. సో ఎర్త్ వార్మ్స్లో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అక్కర్స్ త్రూ మాయిస్ట్ స్కిన్. ఎర్త్ వార్మ్స్కి స్కిన్ అనేది మాయిస్ట్గా స్లైమీ నేచర్ తోటి ఉంటుంది. సో ఆ మాయిస్ట్ స్కిన్ ద్వారా బయట ఎన్విరాన్మెంట్ నుంచి ఆక్సిజన్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతుంది, లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. సో హియర్ యూ కెన్ సీ. నెక్స్ట్, ఇఫ్ వి సీ రెస్పిరేషన్ ఇన్ కాక్రోచెస్, హియర్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అక్కర్స్ త్రూ స్పైరకిల్స్. స్పైరకిల్స్ ఏంటివి? స్పైరకిల్స్ అనేవి ఓపెనింగ్స్ లేకపోతే పోర్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. వేటికి ఓపెనింగ్స్? ఇవి ట్రాకియల్ ట్యూబ్స్కి. సో ఈ కాక్రోచెస్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రాకియల్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్రాకియల్ ట్యూబ్స్కి ఓపెనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి బయట గాల్లో ఓపెన్గా ఉంటాయి. సో ఓపెన్గా ఉండడం వల్ల బయట ఉండే ఆక్సిజన్ వీటి బాడీలోకి వెళ్తుంది, బాడీ లోపల అక్యుములేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రిలీజ్ చేయబడుతుంది. సో ఇక్కడ మెయిన్గా గ్యాసెస్ ఎక్స్చేంజే కదా మెయిన్ స్టెప్ ఫర్ రెస్పిరేషన్. సో దట్ విల్ అక్కర్ త్రూ స్పైరకిల్స్. నెక్స్ట్, రెస్పిరేషన్ ఇన్ ఫ్రాగ్స్. As frog is an amphibian, it lives in both water and land. ఇది మనం 9th క్లాస్లోనే చూసాం కదా డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో. సో ఫ్రాగ్ అనేది ఒక ఆంఫిబియన్. ఆంఫిబియన్ అంటే బోత్ వాటర్లోను అండ్ ల్యాండ్ మీద ఉండగలిగే ఆర్గానిజం. సో వెన్ ఫ్రాగ్ ఈజ్ ఆన్ ల్యాండ్ ఇట్ బ్రీత్స్ త్రూ లంగ్స్. లంగ్స్ అనే సపరేట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేది ఇక్కడ ఫ్రాగ్లో డెవలప్ అయ్యాయి. సో
గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది లంగ్స్ ద్వారా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే ఫ్రాగ్ ల్యాండ్ మీద ఉందో. వెన్ ఫ్రాగ్ ఈజ్ ఇన్ వాటర్ ఇట్ బ్రీత్స్ త్రూ దేర్ స్కిన్. సో ఒకవేళ ఈ ఫ్రాగ్ అనేది వాటర్లో ఉంది అంటే వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని వాటి స్కిన్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది. అదేవిధంగా అక్కడ లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ కూడా ఆ స్కిన్ ద్వారానే వాటర్లోకి సెండ్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ రెస్పిరేషన్ ఇన్ ఫ్రాగ్స్. నెక్స్ట్ లెట్ us see రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ కూడా రెస్పిరేషన్ చేస్తాయా అనే కదా డౌట్. ఖచ్చితంగా రెస్పిరేషన్ అనేది చేస్తాయి ప్లాంట్స్. ఈ రెస్పిరేషన్ ద్వారానే వాటికి కావాల్సిన ఎనర్జీ అనేది వస్తుంది. సో ఈ రెస్పిరేషన్ అనేది ప్లాంట్స్లో 2 స్టెప్స్ ద్వారా జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఈజ్ బ్రీతింగ్, సెకండ్ స్టెప్ ఈజ్ సెల్యులర్ రెస్పిరేషన్. బ్రీతింగ్లో ఏం జరుగుతుంది అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగాలి అంటే వాటికి సపరేట్ ఆర్గాన్స్ ఏమైనా డెవలప్ అయి ఉన్నాయా? సపరేట్గా ఆర్గాన్స్ అయితే లేవు, కానీ త్రూ అవుట్ ప్లాంట్ బాడీ దే ఆర్ హ్యావింగ్ సమ్ హోల్స్. లీవ్స్లో ఉండే హోల్స్ని స్టొమాటో అంటున్నాం, స్టెమ్ పార్ట్లో ఉండే హోల్స్ని లెంటిసెల్స్ అంటున్నాం, అండ్ రూట్స్లో రూట్ హెయిర్స్ ఉంటాయి, ఆ రూట్ హెయిర్స్లో హోల్స్ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఈ హోల్స్ ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. బయట ఎన్విరాన్మెంట్ నుంచి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది ప్లాంట్ బాడీ లోపలికి. అదేవిధంగా ప్లాంట్ బాడీ లోపల అక్యుములేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి పంపించబడుతుంది. సో మెయిన్గా గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ అయిన తర్వాతే సెకండ్ స్టెప్ జరుగుతుంది, దట్ ఈస్ సెల్యులర్ రెస్పిరేషన్. సో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో గ్లూకోజ్ అనేది కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. సో ఇది సింగిల్ స్టెప్లో ఎనర్జీ రిలీజ్ చేయట్లేదు, 3 స్టెప్స్లో ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ స్టెప్ గ్లైకాలసిస్. గ్లైకాలసిస్లో ఏం జరుగుతుంది అంటే 6 కార్బన్ యాటమ్స్ ఉండే ఈ గ్లూకోజ్ 3 కార్బన్ యాటమ్స్ ఉండే పైరువిక్ యాసిడ్ లేదా పైరువేట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఒక గ్లూకోజ్ నుంచి 2 పైరువిక్ యాసిడ్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పైరువిక్ యాసిడ్ ఆక్సాలో అసిటిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి క్రెబ్స్ సైకిల్లోకి ఎంటర్ అవుతుంది. క్రెబ్స్ సైకిల్ అంటే ఏంటి? ఇది ఎక్కడ జరుగుతుంది? క్రెబ్స్ సైకిల్ అనేది మైటోకాండ్రియాలో ఉండే మ్యాట్రిక్స్లో జరుగుతుంది. సో ఈ మ్యాట్రిక్స్లో ఈ ఆక్సాలో అసిటిక్ యాసిడ్ ఫర్దర్ రియాక్షన్స్కి గురవుతుంది. అక్కడ ఫర్దర్ రియాక్షన్స్ అయ్యి కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి ఎలా ఉంటుంది అంటే స్టోరేజ్ ఫామ్లో ఉంటుంది. పాస్ఫేట్ బాండ్స్ మధ్య స్టోర్డ్ ఫామ్లో ఉంటుంది. ఈ స్టోర్డ్ ఫామ్లో ఉండే ఎనర్జీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా, అంటే ఒకదాని నుంచి ఇంకోదానికి మూవ్ అవ్వడం ద్వారా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో క్రెబ్స్ సైకిల్లో స్టోరేజ్ ఫామ్లో ఎనర్జీ అనేది ఉంటుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే క్రిస్టే ఏంటి? మైటోకాండ్రియాలో ఉండే ఇన్నర్ లేయర్లో ఉంటుంది కదా. సో ఆ క్రిస్టేలో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా స్టోర్ అయి ఉండే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అందుకనే ఈ మైటోకాండ్రియాని ఏమంటున్నాం? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ లెట్ us see రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో రిమైనింగ్ అదర్ ఆర్గానిజమ్స్లో లాగే హ్యూమన్ రెస్పిరేషన్లో కూడా 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ బ్రీతింగ్, సెకండ్ సెల్యులర్ రెస్పిరేషన్. సో సెల్యులర్ రెస్పిరేషన్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బ్రీతింగ్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. బ్రీతింగ్ అంటే ఏంటి? ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ బ్రీతింగ్. ఇన్హలేషన్ అంటే ఇన్హేల్ చేయడం, ఎయిర్ని లోపలికి తీసుకోవడం. ఎక్స్హలేషన్ అంటే ఎక్స్హేల్ అంటే వదిలేయడం అన్నమాట, ఎయిర్ని బయటికి వదిలేయడం. సో ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ బ్రీతింగ్. సో ఎయిర్ని తీసుకుంటున్నాం, వదిలేస్తున్నాం, దీన్ని ఏమంటామంటే ఎయిర్ ప్యాసేజ్ అంటాం. సో ఈ ఎయిర్ ప్యాసేజ్ అనేది ఇన్హలేషన్లో ఎలా అవుతుంది, ఎక్స్హలేషన్లో ఎలా అవుతుంది అనేది చూద్దాం. సో ఎయిర్ ప్యాసేజ్ ఇన్ ఇన్హలేషన్, ఇఫ్ we see, air enters into our body through nostrils. So from nostrils this air goes to nasal cavity. From nasal cavity it goes to pharynx, then it goes to larynx, then it goes to trachea, then it goes to bronchi, then this air goes to bronchioles. Finally this air reaches to alveoli. So this is the air passage in inhalation. సో ఇన్హలేషన్లో ఏమవుతుందంటే నాస్ట్రిల్స్ నుంచి నాజల్ క్యావిటీకి, నాజల్ క్యావిటీ నుంచి ఫారింగ్స్కి, లారింగ్స్కి, ట్రాకియాకి, దెన్ బ్రాంకైకి, బ్రాంకియోల్స్కి, ఫైనల్గా అల్వియోలైకి ఎయిర్ అనేది ఈ వేలో రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎక్సలేషన్లో ఎయిర్ ప్యాసేజ్ కనుక చూస్తే ఇన్హలేషన్కి జస్ట్ అపోజిట్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. సో ఎయిర్ అనేది
అల్వియోలై నుంచి బ్రాంకియోల్స్కి, బ్రాంకియోల్స్ నుంచి బ్రాంకైకి, బ్రాంకై నుంచి ట్రాకియాకి, ట్రాకియా నుంచి లారింగ్స్కి, దెన్ ఫారింగ్స్కి, దెన్ నాజల్ క్యావిటీకి వచ్చి ఫైనల్గా నాస్ట్రిల్స్ నుంచి ఎగ్జిట్ అవుతుంది అనమాట ఎయిర్ ప్యాసేజ్. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రీతింగ్. లెట్ us see the picture which is given in your textbook where we can observe all these parts. Here nostrils will be present. This is a nasal passage. దీనే nasal cavity అని కూడా అంటాము. దీని తర్వాత ఫారింగ్స్ ఉంటుంది, ఫారింగ్స్ తర్వాత లారింగ్స్ అనేది ఉంటుంది, దీని తర్వాత ట్రాకియా ఉంటుంది. ట్రాకియా అనేది స్టిఫ్గా స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్టిఫ్గా స్ట్రైట్గా ఉండడం కోసము ఈ కార్టిలేజినస్ రింగ్స్ అనేటివి హెల్ప్ చేస్తాయన్నమాట. సి షేప్లో ఈ విండ్ పైప్ చుట్టూ ఉంటాయన్నమాట ఇవి. సో దిస్ ఇస్ ట్రాకియా. ఈ ట్రాకియా అనేది 2 బ్రాంచెస్గా డివైడ్ అయిపోద్ది, వాటినే బ్రాంకై అంటారు. సో ఒక ట్రాకియా నుంచి 2 బ్రాంకైస్ వస్తాయి. ఈ బ్రాంకైస్, ఈచ్ బ్రాంకై అగైన్ డివైడ్స్ ఇంటూ 3 or more బ్రాంకియోల్స్, అండ్ ఈ బ్రాంకియోల్స్కి అటాచ్ అయ్యి బెలూన్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ అనేటివి ఉంటాయి, వాటినే అల్వియోలై అని అంటున్నాం. ఈ అల్వియోలై అనేటివి బ్లడ్ వెజల్స్తో అసోసియేట్ అయి ఉంటాయి. ఇఫ్ వి సీ ద మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ అంటే ఇన్హలేషన్ ద్వారా కానీ ఎక్సలేషన్ ద్వారా కానీ ఎయిర్ ప్యాసేజ్ అనేది ఎలా జరుగుతుంది అని చూస్తే రిబ్స్, డయాఫ్రమ్ ఇవి 2 మేజర్ రోల్ ప్లే చేస్తాయి బ్రీతింగ్లో. డ్యూరింగ్ ఇన్హలేషన్ ribs move upward direction and diaphragm becomes flattened so that size of the chest cavity increases and pressure decreases, so air rushes inside the cavity. అంటే ఇన్హలేషన్లో ఏమవుతుంది అంటే రిబ్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఈ రిబ్స్ మూవ్ అయినప్పుడు ఈ రిబ్స్కి అటాచ్ అయ్యే డయాఫ్రమ్ ఉంటుంది కాబట్టి డయాఫ్రమ్ కూడా స్ట్రెచ్ చేయబడుతుంది, ఫ్లాటన్ లాగా, అంటే స్ట్రైట్గా స్ట్రెచ్ అయిపోతుంది. సో చెస్ట్ క్యావిటీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్యావిటీ సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాంట్లో ఉండే ప్రెషర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఏరియా తగ్గిపోతుంది కదా, ఏరియా పెరిగిపోతుంది కాబట్టి ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. సో ఎయిర్ అనేది ఈజీగా క్యావిటీ లోపలికి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇన్హలేషన్. ఇఫ్ వి సీ exhalation, during exhalation ribs come back to its normal position and diaphragm becomes a dome shape, so size of the chest cavity will decrease. Cavity size taggindi ante pressure increases, so air goes to outside the cavity as well as outside of the body. This is about exhalation. Let us see the pictures of ribs and diaphragm during inhalation and exhalation. So this is about inhalation. Here ribs are in upward direction and that diaphragm already ribs తో అటాచ్ అయింది కాబట్టి ఇది కూడా స్ట్రైట్గా ఉంది ఇక్కడ. సో క్యావిటీ సైజ్ అనేది పెద్దదిగా ఉంది. అదే మనం ఎక్సలేషన్లో అబ్జర్వ్ చేస్తే రిబ్స్ అనేది డౌన్వర్డ్స్లో ఉంది అండ్ డయాఫ్రమ్ డోమ్ షేప్లో ఉంది కాబట్టి ఈ చెస్ట్ క్యావిటీ సైజ్ అనేది కూడా తగ్గిపోయి ప్రెషర్ ఎక్కువైపోయి ఎయిర్ అనేది ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రీతింగ్. మనం ఇన్హేల్ చేసే ఎయిర్లో ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఆక్సిజన్ రిచ్ ఎయిర్ అనేది ఎక్కడ చేరుతుంది? అల్వియోలై వరకు చేరుతుంది. అల్వియోలై నుంచి సెల్స్కి వెళ్ళినప్పుడే కదా అక్కడ నెక్స్ట్ స్టెప్ సెల్యులర్ రెస్పిరేషన్ అనేది జరిగి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో మరి అది ఎలా జరుగుతుంది అంటే ఈ అల్వియోలై అనేది బ్లడ్ వెజల్స్ తోటి అసోసియేట్ అయి ఉంటుంది అండ్ డిఫ్యూజన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. ఈ డిఫ్యూజన్ ద్వారా ఆక్సిజన్ అల్వియోలై నుంచి బ్లడ్ వెజల్లోకి వెళ్ళి బ్లడ్ వెజల్ నుంచి మజిల్ సెల్స్కి ఏదైనా సెల్స్కి ఎక్కడైతే ఎనర్జీ అవసరమో ఆ సెల్స్కి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అలాగే ఆ మజిల్ సెల్స్లో రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని కూడా ఈ బ్లడ్ వెజల్స్ క్యారీ చేసి అల్వియోలై వరకు తీసుకువస్తాయి. సో ఈ అల్వియోలై నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్సలేషన్ ద్వారా బయటికి పంపబడుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ గ్యాసెస్ ఆర్ ఎక్స్చేంజింగ్ ఇన్ అల్వియోలై. నెక్స్ట్ సెల్యులర్ రెస్పిరేషన్. సో ఈ సెల్యులర్ రెస్పిరేషన్లో అల్వియోలై నుంచి బ్లడ్ వెజల్స్ ఆక్సిజన్ని క్యారీ చేసి మజిల్ సెల్స్కి తీసుకొస్తాయి. అదేవిధంగా స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్బ్ అయిన ఫుడ్ ఏదైతే ఉందో గ్లూకోజ్ రూపంలో ఆ గ్లూకోజ్ని కూడా బ్లడ్ వెజల్స్ మజిల్ సెల్స్కి తీసుకొస్తాయి. సో ఆక్సిజన్ ప్రెజెన్స్లో ఈ గ్లూకోజ్ అనేది కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. దిస్ ఈజ్ సెల్యులర్ రెస్పిరేషన్. సో ఆక్సిజన్ సమక్షంలో కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవుతుంది కదా ఈ గ్లూకోజు.
ఇది సింగిల్ స్టెప్లో జరగట్లేదు, 2-3 స్టెప్స్లో జరుగుతుందన్నమాట. ఫస్ట్ స్టెప్ అనేది గ్లైకాలసిస్. ఈ గ్లైకాలసిస్ అనేది సైటోప్లాజంలో జరుగుతుంది, సెల్ యొక్క సైటోప్లాజంలో జరుగుతుంది. ఇక్కడ గ్లూకోజ్ అనేది ఒక గ్లూకోజ్ 2 పైరువేట్స్గా డివైడ్ అవుతుంది. ఇలా డివైడ్ అయిన పైరువేట్ ఆక్సాలో అసిటిక్ యాసిడ్గా మారి నెక్స్ట్ మైటోకాండ్రియా, సెల్ ఆర్గనల్ ఉంది కదా, సెల్లో ఉండే మైటోకాండ్రియా అనే సెల్ ఆర్గనల్ యొక్క మ్యాట్రిక్స్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి అక్కడ క్రెబ్స్ సైకిల్ అనేది జరుగుతుంది, అక్కడ ఫర్దర్ డివైడ్ అవుతుంది అనమాట. సో ఈ ఆక్సాలో అసిటిక్ యాసిడ్ అనేది ఫర్దర్గా డివైడ్ అవుతుంది, ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన ఎనర్జీ నెక్స్ట్ క్రిస్టీ ఆఫ్ మైటోకాండ్రియాలోకి వెళ్ళి, క్రిస్టీ అంటే ఏంటి, మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ ఫోల్డింగ్స్లో ఉంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనమాట. సో ఈ స్టోర్ అయిన ఎనర్జీ ఈ క్రిస్టల్లోకి వెళ్ళినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది బై బ్రేకింగ్ ఆఫ్ ఫాస్ఫేట్ బాండ్స్. సో ఈ ఫాస్ఫేట్ బాండ్స్ బ్రేక్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో, అంటే క్రిస్టల్లో జరిగే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ సెల్యులర్ రెస్పిరేషన్. సో ఈ సెల్యులర్ రెస్పిరేషన్లో రిలీజ్ అయిన ఎనర్జీ మైటోకాండ్రియాలో స్టోర్ అయి ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మన బాడీలో ఉండే సెల్స్కి ఎప్పుడైతే ఎనర్జీ కావాలో ఈ ఫాస్ఫేట్ బాండ్స్ బ్రేక్ అయ్యి మనకి ఎనర్జీ అనేది అందుతుంది. మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు కదా, గ్లూకోజ్ వాటర్ తాగండి, ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది అనేసి. అది ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ ఉంటుంది. అది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి అయిన తర్వాత ఆ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళి దెన్ ఫర్దర్ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ కాంప్లెక్స్ ఫుడ్ నుంచి గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయ్యే ఈ ప్రాసెస్ అంతా తగ్గిపోతుంది మనం డైరెక్ట్గా గ్లూకోజ్ తీసుకుంటే. సో గ్లూకోజ్ డైరెక్ట్గా సెల్స్లోకి వెళ్ళి బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. So this is about overall respiration, and this is the important equation for respiration process. Remember it well. Thank you.